అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక ఆలోచన, ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి వారి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సాంకేతిక పరమైనటువంటి నైపుణ్యం ఏమీ లేదు, అయినప్పటికీ కూడా తనదైన శైలిలో పరిశోధన చేశారు. ఒక రకమైన పరిశోధన చేశారు. డిజిటల్ హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి గ్రంథం భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు ఈ క్యాలెండర్లో ఉన్నటువంటి దాన్ని స్కాన్ చేస్తేనే వచ్చేస్తాయి. క్యాలెండర్ని చూస్తున్నాం మనం. ఈ క్యాలెండర్లో ఉన్న క్యూఆర్ కోడ్ని గూగుల్ లెన్స్ ద్వారా స్కాన్ చేస్తే లింకు వస్తుంది. ఆ లింకు పైన క్లిక్ చేస్తే అప్పుడు ఒక భగవద్గీత శ్లోకం వస్తుంది. చదవండి, వినండి, భగవద్గీతకు పాత్రలు కండి అని చెప్పేసి గట్టు వేణుగోపాలాచార్యులు గారు అనేటువంటి ఒక పూజారి అమెరికాలో ఉంటారు. వారి ఆలోచనని ఆధారంగా చేసుకొని ఒక క్యాలెండర్ని తయారు చేశారు. మనం ప్రస్తుతం క్యాలెండర్ని చూస్తున్నాం. మీరు చేయండి ఒకసారి. ఈ క్యాలెండర్కి సంబంధించి స్కాన్ చేస్తున్నారు, గూగుల్ ద్వారా స్కానింగ్ చేస్తున్నారు. ఆ స్కానింగ్ ఎట్లా చేస్తారు ఏంటి చూద్దాం ఒకసారి. అదిగో చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఒకసారి అక్కడ చూడండి. ఇప్పుడు ఉదాహరణకి ఆ జనవరి మాసానికి సంబంధించి ఆ క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్ మీద గూగుల్ నాట్ కనెక్షన్ వస్తుంది. గూగుల్ మన నెట్ ఆన్ చేయండి. ఇక్కడ భగవద్గీత వచ్చేసింది. భగవద్గీత వచ్చేసరికి దీనికి సంబంధించి ఇక్కడ చూస్తున్నాం మనం. భగవద్గీత ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు దీని శ్లోకం, ఇక్కడ కూడా శ్లోకం ఉంది. ఇక్కడ చూస్తే సౌండ్ అంటే డిజిటల్ అంతా, ప్రపంచం అంతా డిజిటల్ వైపు వచ్చింది. మీకు వచ్చిందా ఇప్పుడు? ఎస్, ఇక్కడ వచ్చింది. మనం చూస్తున్నాం. ఈ స్కాన్ చేయగానే సంజయ్ ఉవాచ దుష్ట్వాత్ పాండవాకం పూఢ్యం దుర్యోధన ఆచార్య ప్రసంగం వినొచ్చు. మనం ఈ శ్లోకం కూడా వినొచ్చు. అంటే ఎవరికైతే ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినటువంటి అవేర్నెస్ కల్పిస్తారో దానికి సంబంధించినటువంటి కనీస అవగాహన, దాని మీద కమాండింగ్ రావడానికి కూడా అవకాశపడుతుంది. భగవద్గీత చాప్టర్ 1 వర్స్ 2 అనేది సంజయ్ ఉవాచ, అర్జునుడు ఏం చెప్తున్నాడు, అర్జునుడికి చెప్తున్నటువంటి పరిస్థితి. భగవద్గీతలో కృష్ణుడు ఉపదేశం చేస్తుంటాడు. భగవద్గీతలో కృష్ణుడు బోధిస్తుంటాడు ఏం జరుగుతున్నది, ఏంది అంతా నేనే అనే దాన్ని. కురుపాండవుల యుద్ధం సందర్భంగా, కురుక్షేత్ర సంగ్రామం సందర్భంగా వచ్చింది. మనం ఇంకొకటి ఒక 26 మీద క్లిక్ చేయండి ఒకసారి. 26 నాడు చేస్తే, ఆ తేదీ నాడు చేస్తే దాని చాప్టర్ 2 శ్లోకం 5 ఇలా జగిత్యాలకు చెందినటువంటి రాగి శ్రీరాములు కొంత కృషితో చేశారు. ఆయన అభిప్రాయం తీసుకున్నాం. ఏం చేస్తారు మీరు, ఎట్లా చేశారు, ఏం చేశారు, ఉద్దేశం ఏంటి? మేము మా చెల్లె అమెరికాలో ఉంటుంది. ఆమె ఒక వీడియో పంపించింది. అక్కడ గీతా స్తూపం అని ఒక ఈ గట్టు వేణుగోపాలాచార్య గారు పెళ్ళి, దాని లోపల 700 శ్లోకాలు పెట్టారు. 700 శ్లోకాలు పక్కన పెట్టారు. 700 శ్లోకాలు పక్కన పెడితే ఎంట్రన్స్లో క్యూఆర్ కోడ్ స్కాన్లో పెట్టింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే శ్లోకం నెంబర్, చాప్టర్ నెంబర్ వస్తుంది. అది ఆలోచించుకొని లోపలికి పోయి ఎత్తుకొని చదువుకోవాలంటే ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఆలోచించి ఇదేదో కొత్తగా ఉన్నది, చదవాలని ఇంట్రెస్ట్ అందరికీ కలుగుతుంది. చదవని వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ పిల్లలు అందరి చేతిలో సెల్ ఉంటుంది. ఈ సెల్ అయితే చదువుతారని చెప్పి నేను కాన్సెప్ట్ తీసుకొని క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకున్నాను. అంటే ఎట్లా అనిపిస్తున్నది, వాళ్ళు ఎట్లా స్పందిస్తున్నారు? ఇక్కడ మీరు చాలా క్యాలెండర్ పట్టుకొని స్కాన్ చేస్తే భగవద్గీతలోని శ్లోకాలు చక్కగా చదవచ్చు, వినొచ్చు. అట్లాంటి టెక్నాలజీ నేర్చుకోవచ్చు. మీరు నేర్చుకుంటున్నారా? నేర్చుకుంది. ఏమొస్తాయి పద్యాలు? ఇప్పుడే అంటే ఎవరు జనాలు అందరూ ఎట్లా స్పందిస్తున్నారు? చాలా స్పందన ఉంది. అందరూ తీసుకుపోతున్నారు. మళ్ళీ అమెరికా ఉన్న వాళ్ళు, హైదరాబాద్ ఉన్న వాళ్ళు కూడా అతికి తీసుకుపోతున్నారు. చాలా స్పందన, మొత్తానికి మంచి రెస్పాన్స్ ఉంది. సో మొత్తం మీద ఈ క్యాలెండర్ని తీసుకొని బేస్ చేసుకొని దీనిలో దాదాపు ఈ నెలలో అయినా అయితే 30 లేదా 31 ఫిబ్రవరి అయితే మనకి తెలుసు. సహజంగానే ఫిబ్రవరి మాసంలో ఉన్నాం. ఫిబ్రవరి మాసానికి వచ్చేసరికి 29 అంటే దాన్ని బట్టి ప్రతి తేదీకి ఒక స్కాన్ చేసే అవకాశం. ప్రతి నెలలో 21 శ్లోకం తీసుకున్నాం ఒక చాప్టర్ నుంచి. ఎందుకంటే మనం 365 శ్లోకాలు తీసుకున్నాం. ప్రతి శ్లోకం, ప్రతి చాప్టర్ నుంచి 21 శ్లోకం తీసుకున్నాం నెలకి. మళ్ళీ 21 నుంచి 22 రెండో చాప్టర్ మొదలవుతుంది.
ప్రతి నెల అట్లే మొత్తానికి 365 శ్లోకాలు తెచ్చుకున్నాను. ఇంకా మీకు ఇది ఒక్కటే స్కానర్ తోటి చేసుకుంటే మొత్తం 700 శ్లోకాలు చదువుకోవచ్చు. సో మొత్తం మీద ఒక క్యాలెండర్ బేస్ చేసుకొని చదువుతుంటే క్యూఆర్ కోడ్తోని చదివితే ఒక దానిలో మొత్తం 365 శ్లోకాలు చదవడానికి, స్కాన్ చేసుకొని వినడానికి, చదువుకొని నేర్చుకోవడానికి కూడా ప్రధానమైనటువంటి అవకాశంగా భావిస్తూ చేయడం జరిగింది. దీనికి మొత్తం మీద ఇతన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఇదంతా కూడా చాప్టర్ నెంబర్ 1 చాప్టర్ నెంబర్ 1లో 47 శ్లోకాలు. ఏ నెంబర్ ఇప్పుడు నా 8వ నెంబర్ ఈ నెంబర్ 8వ నెంబర్ విన్నాం కదా. ఇప్పుడు 14వ నెంబర్ వస్తే 14వ నెంబర్ చాప్టర్ శ్లోకం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ దీన్ని నచ్చు మనం ఓకే. అలాగే కిందికి వెళ్ళి చాప్టర్ కూడా వచ్చేది ఒకటే స్కాన్ అవుతుంది మొత్తం చదువుకోవాలనుకుంటే. అంతే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పలేదు నేను. ఇప్పుడు ఈ చాప్టర్ 1 ఉందిగా, ఇక్కడ సిగ్నల్ అవుతుంది, మీకు చాప్టర్ 2 స్టార్ట్ అవుతుంది. ఇదంతా స్కానింగ్ క్యూఆర్ కోడే అంతే. ఓకే. క్విక్ రెస్పాన్స్ కోడ్ ఉన్నారు. దీన్ని బట్టి ఒక క్యాలెండర్లో దానికి సంబంధించినటువంటి స్కాన్ చేయగానే, గూగుల్లోకి వెళ్ళి స్కాన్ చేయగానే దానికి సంబంధించినటువంటి ఒక శ్లోకము, దాని తాత్పర్యము, దానిపైన పక్కన క్లిక్ చేస్తే ఆ శ్లోకము తాత్పర్యం ఇదంతా కూడా వస్తుంది. దీని మీద అవగాహన పెంపొందించుకోవచ్చు. ఆసక్తి ఉన్న వాళ్ళు నేర్చుకోవడానికి కూడా చాలా అనుకూలంగా తయారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.